నమస్తే. నమస్తే. ఏందన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరణించడం జరిగింది. సో అంటే ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ పరిస్థితి మళ్ళీ ఎలక్షన్కి? ఇప్పుడు ఏముందన్న అకాల మరణం అసలుకి ఎవరు ఊహించలేనిది. కాకపోతే ఇప్పుడు మాకు ఇక తీరని లోటు. దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచి ఈరోజు నాలాంటి వందల మంది కార్యకర్తలు ఈరోజు బాధపడుతున్న రోజులు ఇవి. అసలు మేము మర్చిపోలేని రోజులు కూడా. ఎందుకంటే ఆయనతో ఉన్న సంబంధాలు మాకు అట్లాంటివి, వాళ్ళ కుటుంబంతో ఉన్న సంబంధాలు అవి తీరని లోటు. కాబట్టి అది తప్పదు. ఇంకా ఏం చేయలేమో, దేవుని చేతిలో ఉంది, మన చేతిలో లేదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఇంట్లోకి ఇస్తే టికెట్ మనం మంచిగా పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గెలిచే ఛాన్సెస్ ఉంటాయా మరి? తప్పకుండా. ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నా అంటే, ఆయన ఆషామాషి ఎమ్మెల్యే కాదు, 3 సార్లు గెలిచిండు. టీడీపీ పీరియడ్లో కూడా ఆయననే గెలిచిండు. దాని తర్వాత 2 సార్లు మన బీఆర్ఎస్లో కూడా ఆయననే గెలిచిండు. ఈసారి కూడా తప్పకుండా గెలుస్తాడు. ఎందుకంటే నేను ఏమంటున్నా, ఆయన ఒక మాట అంటుండే నాతో, మేమందరం ఇట్లా కూర్చున్నప్పుడు, నేను సచ్చేంత దాకా నేనే ఎమ్మెల్యే ఉంటా అని చెప్పి మాతో అన్న రోజులు మేము విన్నాం. దాదాపు నేను ఒక 7.5 సంవత్సరాల నుండి ఆయనతో తిరుగుతున్నా. కాబట్టి నేను చెప్తున్నా, అన్నాడు కూడా, నేను వచ్చేంత నేనే ఎమ్మెల్యే ఉంటే భయ అంటుండే. కానీ ఇప్పుడు కూడా మేము అనుకుంటుంది ఏంటంటే, వాళ్ళ కుటుంబానికి ఇస్తే మేము మంచిగా పని చేయగలుగుతాం, మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మాకు సపోర్ట్ లేదు. ఎట్లా అంటే ఇక మేము చెప్పుకోలేము, ఎట్లా అంటే బాగుండదు అట్లా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తే మేము బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. సో మరి జూబ్లీహిల్స్ అభివృద్ధి విషయంలో ఎట్లా ఉందని? మరి 3 సార్లు ఎమ్మెల్యే కాబట్టి అభివృద్ధి అనేది కూడా అంతమంది ఉండాలి మరి కంపల్సరీ. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ కూడా అభివృద్ధి ఏమైనా జరిగిందా మరి? అన్న ఒకటి, మన కారిప్ కెనాల్ తెలుసా మీకు? కారిప్ కెనాల్ గుడిసెలు ఉండే, అటు సైడ్ ఇటు సైడ్. ఇప్పుడు గుడిసెలు లేవు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫుట్ పార్టీషన్. ఇప్పుడు ఒకప్పుడు బండ్లు పోతుంటే బండ్లు పంచర్లు అవుతుండే. ఇప్పుడు చూసుకోండి ఎట్లుంది. దాని తర్వాత ఇప్పుడు ఎస్పీఆర్ఎల్ చూసుకోండి, మొత్తం గుంతలు ఉండే అవంతా. ఇప్పుడు ఆడ ఏమైంది, అంబేద్కర్ భవన్ కట్టారు, ఎదురుగా రిజర్వేర్ కట్టారు. దానికి మన శంకుస్థాపనకి మన మంత్రి గారు వచ్చారు. నేను ఏమంటున్నా అంటే, 15 ఏళ్ళకి కాదు, 50 ఏళ్ళకి ఎంత సరిపోతుందో అంత చేసి పోయిండు ఆయన. నేను అంటుంది అది. 15 ఏళ్ళకి ఏం చేసిండా లేదా అనే కాదు. ఒకసారి మీరు గతంలో 12-13 సంవత్సరాల క్రితం చూసుకోండి ఫోటోలు, దాని తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి, అప్పుడు మీకే తెలిసిపోతుంది. ప్రజలకందరికీ మంచి పనులు అయితే చేసే పోయింది అంటాం అన్న. వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా ఇంతవరకు ఒక సొంత పని, నా ఇంటి పని నేను తీసుకోలే. నేను కూడా ఒక 100 మందికి కాపాడినా. ఎట్లా ఎమ్మెల్యే గారు త్రూ, అంటే నేను ఏదో కాపాడినట్టు కాదు, కానీ ఎమ్మెల్యే గారితో నేనే ఒక 100 మందికి పనులు చేయించిన. ఇక నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో? 7 డివిజన్లు ఉన్నాయి మాది, ఒక్కటి కాదు 7 డివిజన్లు. అతిపెద్ద కాన్స్టిట్యున్సీ కూడా మాదే. తెలంగాణలో టాప్ 3 టాప్ 4 ఉంటుంది మరి. అంత పెద్ద కాన్స్టిట్యున్సీలో ఎంతమంది 100 మంది చేపించి ఉంటారు, 100 మందికి ఎంత 1000 మందికి మెయిల్ చేసి ఉంటాడు, ఒకసారి మీరే తెలుసుకోండి. ఇంకోటి, ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తూ ఉందని అంటే నార్మల్గా యూసఫ్ కూడా జూబ్లీహిల్స్ అనేసరికి వరద ప్రాంతంగా తెలుసు అందరికీ. సో మరి ఎట్లా మరి ఆ డ్రైనేజ్ సమస్యలు అవన్నీ ప్రాబ్లం క్లియర్ ఉన్నాయని నా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒకటి చేసే కొద్ది ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది వీడికే ఫుల్ స్టాప్ పెట్టేది కాదు. ఎంత చేసినా సరే, ఇప్పుడు నువ్వు 100 కోట్లు కాదు, 100 కోట్ల అయ్యే పని 1000 కోట్లకి చేసినా సరే నీకు ఏదో ఒకటి మళ్ళీ లోపాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఇక్కడ పెరుగుతుంది. ఇది స్లమ్ మాది. మా దగ్గర ఓన్లీ రైమందర్ ప్రజలు లేరు, జూబ్లీహిల్స్ ప్రజలు లేరు. ఆల్ ఓవర్ ఇండియా, బీహార్, ఛత్తీస్గఢ్, అస్సాం, ఆంధ్ర, తెలంగాణ, యూపీ అందరూ ఇక్కడ బతకానికి వస్తారు. కాబట్టి అందరికి ఏదో ఒకటి అవుతుంది. ఇంకోటి ఏంటంటే, యూపీ కాదు, బీహార్ కాదు, అయినా కులం చూడలే, మతం చూడలే, దేశం చూడలే, రాష్ట్రం చూడలే, అందరికి ఏదో ఒక పనులు చేసిండు. పథకాలు వాళ్ళకి వచ్చినాయో రావాలేమో తెలియదు, కానీ ఆర్థికంగానో ఏదో ఒక రకంగా హాస్పిటల్ చేసిండు. సో అంటే ఇప్పుడు గత ప్రభుత్వం పోల్చుకుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పోల్చుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు పాలన పరంగా? ఇగోనా ఒకటి నేను చెప్తా, కాంగ్రెస్ ఎక్కడైతే ఎమ్మెల్యే గెలిచిరు అక్కడ కూడా ఏం కాలే. ఇక్కడ మేము కొట్లాడ తెచ్చుకున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ మేము మండల ఆఫీస్లో పోయి కొట్లాడినాం. మా విజువల్స్ మీరు చూడండి ఒకసారి, ఎమ్మెల్యే గారు పేజ్ ఓపెన్ చేసి దాన్ని మేము ఉన్నాం. చెక్కుల విషయంలో కూడా చిల్లర చేసారు ఎవరు కాంగ్రెస్. మేము ఫిర్బీ ఇన్లే, అప్పుడే సై కొట్లాడినాం. ఏడా ఖైరతాబాద్ మండల ఆఫీసులో మీరు చూసుకోండి ఒకసారి పోయి. ఎప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది అంతే. అప్పుడు కొట్లాడి మేము అన్నీ తెచ్చుకున్నాం అన్న. ఏదో ఆషామాషి పోయి తెచ్చుకోలే. కాంగ్రెస్ పీరియడ్లో ఏం ఇక్కడ మంచిగా ఏం లేదు. ఆ టైంలో కూడా ఏం కాలే, ఈ టైంలో కూడా ఏం కాలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు, మరి ఏమైనా అమలు అవుతున్నాయి అట్లా? ప్రజలు ఏమంటా ఉన్నారు? ఇప్పుడు ప్రజల కంటే ఎక్కువ మాకంటే ఎక్కువ మీకే తెలుసు. అవుతున్నాయా అని నీకే అడుగుతున్నా.
అయితే కొన్ని- కాదు కొన్ని- అంటే ప్రజలు కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందట్లేని అంటా ఉన్నారు. అదే ఎవ్వరికి ఏం అందట్లే భయ్, ఉమ్, ఎవ్వరికి ఏం అందట్లే. ఉమ్, నేను అంటుంది అది, ఉమ్. ఎవ్వరికి ఏం అందట్లే ఈడ. ఓకే. మేమే ఇంకా అంతో ఇంతో కొట్లాడి చేయించుకుంటున్నాం. మేము మోరీల కాడ నాళ్ళ కాడ వండుకోవాల్సి వస్తుంది మేము. ఓకే, ఓకే. రాత్రి పిఎస్లలో చుట్టూ ఓనికి ఏమైనా అయితే ఉమ్, పోయి రాత్రి 2-3 అవుతుంది మాకు వచ్చేలోపు. ఓకే. మేము ఆన్కింగ్కి ఫోన్లు చేసేలోపు ఉమ్, మా ఎమ్మెల్యే ఉంటే మేము ఎమ్మెల్యే సాబ్కి రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి ఉమ్, మేము ఇడిపించుకొస్తుండే. ఇప్పుడు ఏం చేయాలి ఉమ్, అవును. మరి? ఓకే. సో మరి ఇప్పుడు అటు కాంగ్రెస్ నుండి కూడా ఒక ముగ్గురు పేర్లు వినిపిస్తా ఉంది, బీఆర్ఎస్ నుండి కూడా మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి గారి పేరు వినిపిస్తా ఉంది, ఇంకోటి బీజేపీ నుండి కూడా దీపక్ రెడ్డి గారి పేరు వినిపిస్తా ఉంది. సో ఎట్లా ఇప్పుడు ఇందాక మీరు చెప్పిళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా గెలుస్తారని చెప్పేసి, ఒకవేళ టికెట్ రాకపోతే ఎవరికి ఛాన్సెస్ ఉంటాయి మరి? ఇప్పుడు దీపక్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. ఉమ్, దీపక్ రెడ్డి ప్రజలు ఎప్పుడైనా తిరిగినప్పుడు మీ విజువల్స్ ఏమన్నా చూసిరా? ఉమ్, ఉమ్, చూసిరా? ఓకే, ఎలక్షన్ ముందు వచ్చి ఈడ నేనే నించొని నామినేషన్ వేసి పోతా అంటే కాదు ఈడ. ఓకే. ఇది ఎందుకంటే ఇది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఉమ్, ఉమ్, ఈడ ప్రజల నాడే తెలుసుకోవాలంటే ఆషామాషి కాదు. రైట్. మా ఎమ్మెల్యే కూడా ఒక 5 సంవత్సరాలు పట్టింది. దాని తర్వాత 2 సార్లు మళ్ళా కొట్టిండు, జాక్పాట్లో కొట్టిండు. అవును, ఈడ మొన్న కాంగ్రెస్ ఊపులో కూడా మా ఎమ్మెల్యే 16,400 మెజార్టీతో గెలిచిండు. అవును, అవును. ఈడ సో నామినేషన్ ఎవరెవరి మధ్య ఉండొచ్చు మరి? నేను ఒకటి ఏమంటున్నా అంటే ఈడ కానీ ఉమ్, ఎమ్మెల్యే వాళ్ళ భార్యకో వాళ్ళ కొడుకుకో ఎవరికైనా ఇచ్చారనుకో ఉమ్, పోటీ అనేది ఉండదు. ఉండదు, ఉండదు. definitely. ఒకవేళ ఉన్నా సరే ఉమ్, మా శక్తులకు మించి మేము కొట్లాడి తెచ్చుకునే శక్తి మాకుంది రైట్, రైట్. తప్పకుండా. ఓకే. చెప్తున్నా కదా, ఇదే ఈ ఎలక్షన్తోని ఉమ్, తెలంగాణ స్టేట్ మొత్తం ఎలక్షన్ మేము నిర్ణయిస్తాం. రైట్, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.